హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఎల్ఎస్జి టీమ్ యంగ్స్టర్ ఆయుష్ బదోని కోసం ఐపీఎల్లో ఉన్న ఒక 2 రూల్స్ పై తాజాగా బీసీసీఐ అయితే సమీక్ష అయితే చేస్తుంది. ఆ రూల్స్ ని ఉంచాలా తీసేయాలని. బుమ్రా వర్సెస్ స్టార్క్, వీళ్ళిద్దరూ యాక్షన్ టేబుల్ మీదకి వస్తే ఎవరు ఎక్కువ రేటుకు పలుకుతారు, అలాగే వీళ్ళిద్దరిలో ఎవరు వాల్యుబుల్ ప్లేయర్, అలాగే డిపిఎల్లో 6 బాల్కి 6 సిక్స్లు కొట్టిన పిఎన్ సారియన్ ఐపీఎల్ ఏ టీమ్స్ టార్గెట్ చేయవచ్చు. ఈ 4 టాపిక్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్, ఎల్ఎస్జి యంగ్స్టర్ అయిన ఆయుష్ బదోని డిపిఎల్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒక చరిత్ర అయితే సృష్టించాడు. మరి తను సౌత్ ఢిల్లీ టీం తరపున ఆడుతూ 55 బంతుల్లోనే 165 పరుగులైతే చేశాడు. అందులో 8 4లు 19 6లు అయితే ఉన్నాయి. ఒక T20 మ్యాచ్లో అత్యధిక 6లు కొట్టిన ప్లేయర్గా చరిత్రకు అయితే ఎక్కాడు. మరి ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే కాకపోవచ్చు, మరి ఈ రికార్డుకి అంత వాల్యూ అయితే ఉండకపోవచ్చు, కానీ డొమెస్టిక్ లెవెల్లో వరల్డ్లో ఏ T20 లీగ్లో కూడా ఏ ప్లేయరు సాధించిన ఫీట్ అయితే తను సాధించాడు. గతంలో ఈ రికార్డ్ అయితే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరు మీద అయితే ఉండేది. గతంలో 2017లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో క్రిస్ గేల్ అయితే ఒక మ్యాచ్లో 18 6లు అయితే కొట్టాడు. ఆ రికార్డుని అయితే ఇప్పుడు ఆయుష్ బదోని అయితే బ్రేక్ చేశాడు. మరి ఈ దెబ్బతో ఒకే ఒక్క మ్యాచ్తో ఒకే ఒక్క ఇన్నింగ్స్తో రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఖచ్చితంగా ఎల్ఎస్జి టీం అయితే ఆయుష్ బదోనిని రిటైన్ అయితే చేసుకుంటారు. మరి మొన్నటి వరకు ఆయుష్ బదోనిని ఎల్ఎస్జి టీం అయితే రిటైన్ చేసుకోదా అన్న ఒక సందేహం అయితే ఉండేది, కానీ మరి ఈ ఇన్నింగ్స్తో అది పటాపంచలు అయిపోయిందని చెప్పుకోవచ్చు. మరి తప్పక రిటెన్షన్లో అయితే ఎల్ఎస్జి టీం ఆయుష్ బదోనికి అయితే చోటైతే ఇస్తారు. ఇవ్వకపోతే మాత్రం ఈసారి యాక్షన్ టేబుల్ మీద చాలా ఎక్కువ ప్రైజ్కి అయితే వెళ్తాడు. నష్టం అనేది ఎల్ఎస్జి టీంకి అయితే జరుగుతుంది. మరి ఈ వీడియో చూస్తున్న ఎల్ఎస్జి ఫ్యాన్స్ ఆయుష్ బదోనిని ఎల్ఎస్జి టీం మేనేజ్మెంట్ రిటైన్ చేసుకుంటుందా లేదా, మరి మీ అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. సెకండ్ అప్డేట్, ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో 6 బాల్కి 6 సిక్స్లు కొట్టిన యంగ్స్టర్ పిఎన్ సారియన్ ఈసారి యాక్షన్ టేబుల్ మీద మనోడికి భలే గిరాకీ అయితే ఉంటుంది. మరి ఈ ఒక్క మ్యాచ్ అనే కాదు, ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కూడా నిలకడగా అయితే రాణిస్తూ వస్తున్నాడు. యంగ్స్టర్ 23 years ఓల్డ్, ఓపెనింగ్ బ్యాటర్, ఓపెనర్గా చాలా అగ్రెసివ్గా అయితే ఆడుతున్నాడు. అలాగే ఆ అగ్రెసివ్నెస్తో పాటు మంచి కన్సిస్టెన్సీ కూడా చూపిస్తున్నాడు. చూస్తుంటే మరొక అభిషేక్ శర్మలా అయితే ఉన్నాడు. మరి తన కోసం ఈసారి యాక్షన్ టేబుల్ మీద అయితే చాలా మంచి పోటీ అయితే ఉంటుంది. తనని బై చేయడానికి ప్రధానంగా ఒక 3 టీమ్స్ అయితే మాత్రం బాగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాయి. అందులో ఫస్ట్ టీం అయితే మాత్రం ఢిల్లీ టీం, లోకల్ ప్లేయర్ యంగ్స్టర్. మరి వాళ్ళకి లాస్ట్ సీజన్లో జాక్ ఫ్రెస్టర్ మెగ్గురుక్ లాంటి ఒక అగ్రెసివ్ ఓపెనర్ అయితే దొరికాడు. మరి తనకి తోడుగా పృథ్వీసాని లాస్ట్ ఫ్యూ సీజన్స్గా ట్రై చేస్తున్నా అంతగా అయితే వర్కౌట్ అయితే అవ్వట్లేదు. ఒక్కో సీజన్లో అయితే బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు, మరికొన్ని సీజన్స్లో పూర్తిగా నిరాశపరుస్తున్నాడు. అది కూడా తను పవర్ ప్లే ఉన్నంత వరకు మాత్రమే బాగా ఆడుతాడు, ఆ తర్వాత అవుట్ అయిపోతాడన్న ఒక అపఖ్యాతి అయితే ఐపీఎల్ సర్కిల్స్లో తనకు వచ్చేసింది. ఢిల్లీ టీం ఎలాగూ రాబోయే సీజన్లో పృథ్వీసా, డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్స్కి రిటెన్షన్లో ప్లేస్ కల్పించలేరు కాబట్టి సో ఆ స్థానంలో మరొక యంగ్స్టర్ అయిన పిఎన్ సారియన్తో అయితే వాళ్ళు రీప్లేస్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ టీం లక్నో సూపర్ జైంట్స్. ఎల్ఎస్జి టీంకి ఓపెనింగ్లో ఆడే ఏ ప్లేయర్ని కూడా రిటైన్ చేసుకునే అవకాశం అయితే లేదు. క్వింటన్ డెకాక్కి రిటెన్షన్లో ప్లేస్ అయితే ఇవ్వలేరు, అలాగే కేఎల్ రాహుల్ కూడా బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఓపెనింగ్లో 2 స్లాట్స్ కూడా ఖాళీ అవుతాయి. ఎల్ఎస్జి టీంకి ఒక పవర్ ప్యాక్ మిడిల్ ఆర్డర్ ఎలాగూ ఉంది కాబట్టి ఓపెనింగ్లో పిఎన్ సారియన్ కానీ సక్సెస్ అయితే మాత్రం ఆ టీంకి అయితే తిరిగి ఉండదు. మరి ఈ 2024 సీజన్లో ఓపెనింగ్లో ఒక్క కేఎల్ రాహుల్ మినహాయించి మరొక ఎండ్లో ఇన్కన్సిస్టెన్సీని అయితే ఎల్ఎస్జి టీం అయితే ఎదుర్కొన్నారు. ఒక పక్క క్వింటన్ డెకాక్ ఫెయిల్ అవ్వడం, మరో పక్క కైల్ మేట్స్ని ట్రై చేసిన తనది కూడా సేమ్ అదే పరిస్థితి. సో మచ్ నీడెడ్ పిఎన్ సారియన్ లాంటి ఒక ఓపెనర్ అవసరం అయితే ఎల్ఎస్జి టీంకి అయితే ఉంది. నెక్స్ట్ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆర్సీబీకి ఓపెనింగ్లో వేరే ప్లేయర్ ఎవరు అవసరం లేదని అనిపించవచ్చు. ఒక పక్క విరాట్ కోహ్లీ ఉన్నాడు, నెక్స్ట్ సీజన్లో
మరో ఎండ్లో విల్ జాక్సన్ అయినా క్యామరన్ గ్రీన్ అయినా వీళ్ళిద్దరిలో ఎవరిని రిటైన్ చేసుకున్నా ఒకరిని ఆ ప్లేస్లో ఆడించుకోవచ్చు అని అనుకోవచ్చు. బట్ ఆర్సీబీ టీంలో చూసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అంత మంచి ఇండియన్ టాలెంటెడ్ బ్యాట్స్మెన్ అయితే పెద్దగా ఎవరూ కనిపించరు. విరాట్ కోహ్లీ, రజిత్ పడిదార్, మరి వీళ్ళిద్దరే ఉన్నారు. మరి ఇప్పుడే కాకపోయినా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకునైనా ప్రియాన్స్ ఆర్యా లాంటి ప్లేయర్ని తీసుకుని తనని గ్రూమ్ చేసుకుని ఒక స్టార్ ప్లేయర్లా మార్చుకునే అవకాశం మాత్రం ఆర్సీబీ టీం దగ్గర అయితే కనిపిస్తుంది. థర్డ్ అప్డేట్, ఆల్రెడీ ఐపీఎల్లో ఎగ్జిస్టింగ్గా ఉన్న ఒక 2 రూల్స్. ఒకటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్, సెకండ్ది ఓవర్కి 2 బౌన్సర్లు వేసే అవకాశం ఉన్న రూల్. మరి ఈ రెండింటిని తాజాగా బీసీసీఐ అయితే మాత్రం ఒక సమీక్ష అయితే చేస్తుంది. రాబోయే సీజన్లో మరి ఈ 2 రూల్స్ని కంటిన్యూ చేయాలా లేదా తీసేయాలా, అందులో ఒక క్లారిటీ అయితే మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ విషయంలో అయితే కనిపిస్తుంది. మరి ఈ రూల్ మీద ఎంత అనుకూలత ఉందో మరి అంతే వ్యతిరేకత కూడా ఉంది. మరి ఈ రూల్ని సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో విమర్శించే వాళ్ళు కూడా అంతేమంది అయితే కనిపిస్తున్నారు. రోజుకొక ప్లేయర్ ఈ రూల్ని సమర్థిస్తూ ఒక కామెంట్ చేస్తూ ఉంటే మరొక ప్లేయర్ విమర్శిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. మరి ఇది రెగ్యులర్గా జరుగుతున్న తొంతే. మరి ఈ రూల్ని ప్రవేశపెట్టిన లాస్ట్ 2 ఏళ్ళు 2023, 2024 మరి ఈ 2 సీజన్స్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లన్నీ కూడా చాలా ఉత్కంఠ భరితంగా అయితే జరిగాయి. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకు కూడా ఫలితాలు అయితే తేలట్లేదు. ఎక్కువగా 200+ స్కోర్లు రావడం, మరి ఈ 2024 సీజన్లో ఏకంగా ఐపీఎల్ ఆల్ టైమ్ రికార్డ్సే బద్దలైపోవడం అయితే జరిగింది. అలాగే ఈ రూల్ వల్ల ప్రతి మ్యాచ్లో కూడా కొంతమంది ఎక్స్ట్రా ఇండియన్ ప్లేయర్స్కి అయితే అవకాశాలు కల్పించడం వలన ఈ రూల్పై అంత వ్యతిరేకత అనేది అటు ఫ్రాంచైజీల నుంచి కానీ ఇటు బీసీసీఐ నుంచి కానీ కనిపించట్లేదు. మరి ఈ రూల్ వచ్చాక బ్రాడ్కాస్టర్స్ ఆదాయాలు కూడా పెరిగాయి. మ్యాచ్లన్నీ లాస్ట్ వరకు ఇంట్రెస్టింగ్గా సాగడం వల్ల టీవీ ఛానల్స్కి టీఆర్పీలు అనేవి బాగా వస్తున్నాయి. అటు డిజిటల్గాను ఇటు టీవీలోను యాడ్ రెవెన్యూ అనేది బాగా పెరిగింది. సో మరి అందరు కూడా ఈ రూల్ వల్ల అయితే మాత్రం సాటిస్ఫైయింగ్గా అయితే ఉన్నారు. సో అందుకే బీసీసీఐ అయితే మాత్రం మరి ఈ రూల్ని అయితే మాత్రం నెక్స్ట్ సీజన్లో కూడా కంటిన్యూ అయితే చేస్తుంది. బట్ మరొక రూల్ అయితే మాత్రం బౌలర్ ఒకే ఓవర్లో 2 బౌన్సర్లు అనేవి వేసుకోవచ్చు. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే ఓవర్కి ఒకే ఒక్క బౌన్సర్ మాత్రమే అనుమతిస్తారు. బట్ ఐపీఎల్లో 2 బౌన్సర్లు అయితే వేసుకోవచ్చు. అది కూడా మరి ఈ 2024 ఇయర్ నుంచే అమల్లోకి అయితే తెచ్చారు. బీసీసీఐ ఒకే ఒక్క సీజన్తో ఈ రూల్ని అయితే ఎత్తేస్తుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ రూల్ అనేది అందుబాటులో లేదు కాబట్టి ఒక్క ఐపీఎల్లో మాత్రమే ఎందుకు ఉంచాలని బీసీసీఐ అయితే మాత్రం ఆలోచిస్తుంది. ఇలాగే ప్రతి ఓవర్కి కూడా 2 బౌన్సర్లు అనేవి ఉండటం వల్ల బ్యాట్స్మెన్కి అనేవి ఎక్కువ గాయాలు తగులుతాయని కూడా ఒక ఆలోచన అయితే ఉంది. సో మరి ఈ రూల్ని అయితే బీసీసీఐ రిమూవ్ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మరి ఈ రూల్స్ని కంటిన్యూ చేస్తారా లేకపోతే తీసేస్తారా అనే దానిపై మరికొద్ది రోజుల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. లాస్ట్ అప్డేట్, జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ మిచెల్ స్టార్క్. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ బౌలర్ అని చర్చ ఇప్పుడు కూడా సాగుతూనే ఉంటుంది. ప్రతి ఫార్మాట్లో కూడా నిలకడగా రాణించే ఈ ఇద్దరు ప్లేయర్స్ T20 ఫార్మాట్ వచ్చేసరికి మిచెల్ స్టార్క్పై కాస్త జస్ప్రీత్ బుమ్రాకి అయితే అప్పర్ హ్యాండ్ అయితే ఉంది. మరి ఫిగర్స్ చూసుకున్న మిచెల్ స్టార్క్ కంటే జస్ప్రీత్ బుమ్రా అయితే చాలా ఎఫెక్టివ్గా అయితే కనిపిస్తాయి. మిచెల్ స్టార్క్ లాస్ట్ ఇయర్ ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చాక కేకేఆర్ టీం 24,75,00,000 పెట్టి అయితే తీసుకున్నారు, ఆల్మోస్ట్ 25 crores. మరి అదే జస్ప్రీత్ బుమ్రా ముంబై మేనేజ్మెంట్పై అసహనంతో ఉన్నాడు కాబట్టి తను కూడా బయటకు వస్తాడని న్యూస్ అయితే ఉంది. బుమ్రా బయటకు వస్తే ఈజీగా మిచెల్ స్టార్క్ ఇచ్చే ప్రైజ్ కంటే ఎక్కువ ప్రైజ్కి అయితే వెళ్తాడు. మరి అలాంటి ప్రైజ్కి వెళ్ళడానికి బుమ్రా కూడా వెల్ డిజర్వ్డ్ ప్లేయర్. ఐపీఎల్ స్టాట్స్ వైజ్గా మరి వీళ్ళిద్దరిని కూడా కంపేర్ చేసి చూసుకుంటే మాత్రం బుమ్రా 133 మ్యాచ్లు ఆడి 165 వికెట్లు అయితే తీశాడు. స్టార్క్ అయితే 41 మ్యాచ్లు ఆడి 51 వికెట్లు అయితే తీశాడు. ఓవరాల్ కెరియర్లో ఇద్దరు ఎకానమీస్ చూసుకున్న జస్ప్రీత్ బుమ్రాది 7.30 ఉంటే స్టార్క్ది 8.21 అయితే ఉంది. వీళ్ళిద్దరూ గొప్ప బౌలర్స్ అయినప్పటికీ బుమ్రా అంత కన్సిస్టెన్సీతో అయితే మిచెల్ స్టార్క్ అయితే ఆడలేదు. బుమ్రాకి ముంబై 12 కోట్లు ఇస్తే కేకేఆర్ మిచెల్ స్టార్క్కి 24.75 కోట్లు ఇస్తుంది. అంటే సీజన్లో ఒక్కొక్క బాల్ వేయడానికి బుమ్రాకి 71,429 రూపాయలు ఇస్తుంటే అదే స్టార్క్ విషయానికి వస్తే 7,39,097 రూపాయలు అయితే ఇస్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే మాత్రం బుమ్రాకి అయితే చాలా అన్యాయం జరిగినట్లుగా అయితే అవుతుంది. ఈసారి మాత్రం బుమ్రా ఖచ్చితంగా ఆక్షన్లోకి అయితే రావాలి, మంచి డీసెంట్ ప్రైస్కి అయితే వెళ్ళాలి.
మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఇండియన్స్ది. అలాంటి ఫారెన్ ప్లేయర్స్ ఎంతెంత అమౌంట్లు పట్టుకొని వెళ్ళిపోతున్నారంటే ఖచ్చితంగా స్టార్ ఇండియన్ ప్లేయర్స్కి కొంతమందికి అయితే న్యాయం అయితే జరగాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఐపీఎల్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.